చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో మనం చూస్తున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇప్పుడే 100 రోజులు అయింది కదా, ఇంకా కాలేదు కదా. అంటే ఇప్పుడు మరి ఈ వారంలో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలు కానీ ఆ నియోజకవర్గంకి ఉన్న వారి ఇంటింటికి పంపి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా, ఆ కార్యక్రమం వల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఇంకా ఇంతవరకు రాలే ఇంటింటికి ఎమ్మెల్యేలు ఎవరు, ఇంకా రాలేదు. అంటే ఆ కార్యక్రమం పెట్టడం మంచిదేనా? అసలు ఎందుకు ఏ ఉపయోగం ఉంటుంది? అంటే ఒకటేసారి మొత్తం తిరగాలంటే ఇబ్బందే కదా, ఇంటింటికి ఎమ్మెల్యే తిరగలేరు కదా. ఆ, సార్ ఇప్పుడు లడ్డు విషయం ఇష్యూ అవుతుంది కదా, అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు సార్? మనకు తెలియదు. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డూలో మనకి ఆవు నెయ్యి కలుస్తుంది అని చెప్పి ఆవు కొవ్వు కలుస్తుంది అని అన్నారు కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు నిజంగానే ఆవు కొవ్వు కలిసిందా లేదా నెయ్యి వాడారా? చెప్పలేం మేడం, వాళ్ళ ప్రభుత్వంలో ఉండొచ్చు ఉండొచ్చు. అంటే జగన్ ప్రభుత్వంలో నిజంగా కల్తీ కలిసింది అంటారు. ఉండొచ్చు అని అనుకుంటున్నా. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లో మన మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారా? మరి కంపల్సరీ జరుగుతుంది. చైర్మన్ ఎవరిని పెట్టే అవకాశం ఉందంటారు? నచ్చదు. అంటే గజపతి రాజు కూడా ఉన్నాడు అని అంటున్నారు. అంత ఐడియా రాలేదు. ఓకే. అయితే ప్రీవియస్ ప్రభుత్వం మీరు చూసే ఉంటారు కదా, ఆ ప్రభుత్వంలో మీరు మార్పులు ఏమైనా గమనించారా ఈ ప్రభుత్వం వచ్చాక? ఇది ఇప్పుడున్న ప్రభుత్వం ప్రైమ్ మినిస్టరా? ప్రైమ్ మినిస్టర్ కాదు, సీఎం గా సీఎం చంద్రబాబు బాగా చేస్తారు. బాగా చేస్తారు. అంటే డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? ఆయన ఇప్పుడే రాజకీయాలకు వచ్చి 100 రోజులు అయింది, ఇంకా ఏం చెప్పలేం కదా ఆయన గురించి.